తమ్ముడు, ఇప్పుడు మన పంచాయతీ నుంచి మన ఈ గ్రామ పంచాయతీ నుంచి మన ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సర్పంచ్ ఓట్లు. రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఏది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచేమో పతిలాలు, బీఆర్ఎస్ నుంచేమో ధర్మ. మరి వీళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు, ఎవరైనా ఒకరు గెలవాల్సిందే. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ చెప్పండి. మేమైతే బీఆర్ఎస్ తరఫున బూకే ధర్మ గారు గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత పోయిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల తర్వాత నుంచి ఒకసారి బూకే బతిలాల్ గారు గెలిచారు. ఓకే. అలాగే వరుసగా బూకే ధర్మ గారు 2 సార్లు ట్రై చేశారు ఎలక్షన్స్ కి సర్పంచ్ గా, విఫలమైపోయింది. ఇది 3వసారి కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. అదే ఒక అవకాశం ఇచ్చి అసలు పనితీరు ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా జరిగింది ఏంటి అనేసి అతనికి ఒక అవకాశం కల్పిద్దామని. ఒకవేళ ధర్మ గారు గెలిస్తే మరి అభివృద్ధి చేస్తారంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు ఏదైనా ఒక రోజులో 2 రోజులు తెలియదు కదా. ఒక సంవత్సరం, ఒక 2 నెలల్లో 3 నెలల్లో పట్టిద్ది, ఎవరికైనా టైం అనేది పట్టిద్ది. అయితే బరాబర్ అయితే చేస్తారు. చేస్తాము మేము, మా గ్రామం తరపున, మా యూత్ తరపున అందరం బీఆర్ఎస్ పోటీ చేసిన ధర్మ. మరి ఏ ఊరు తమ్ముడు మనది? ఉడ్రాం. పేరు చెప్పలేదు మీరు. పేరు పద్దం అరుణ్ కుమార్. ఓకే, వేస్తారు కదా ఓటు, బరాబర్ గెలవాల్సిందే. మేము, మా యూత్, అలాగే మా యొక్క కుటుంబ సభ్యులు ఎవరన్నా అందరికి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ధర్మ గారికి చేసి గెలిపిస్తున్నాం. బరాబర్ నంబర్ కత్తెరగిరికే మా ఊరికి. ఓకే, థ్యాంక్ యూ అండి. చప్పట్లు.